జనాంతికం అని చెప్పేసిన సిరీస్ లో ఆంజనేయ స్వామి లాగా గుండెని చీల్చుకుంటాడు. ఆ గుండెలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటారు. ఎన్టీఆర్ వీళ్ళని సస్పెండ్ చేయండి అని సస్పెండ్ చేస్తే అందరు కలిసి ఈయననే సస్పెండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఎందుకు ఉపయోగపడిందంటే కాంగ్రెస్ లో ప్రతి ఎమ్మెల్యే సీఎంఏ కదా. పొలిటికల్ లీడర్ అనేవాడు ఏంటంటే మనకు కనిపించేంత అమాయకుడు ఏం కాదు. జనాంతికం అని చెప్పేసిన సిరీస్ లో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఒక కార్టూన్ చూసిన నేను. ఆయన ఆంజనేయ స్వామి లాగా తన గుండెని చీల్చుకుంటాడు. ఆ గుండెలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే దానవీర ఈశ్వర కన్యలో ఒక సీన్ ఉంది. ఏంటంటే ద్రౌపది అంటే సృష్టించింది అది. ఏదంటే ఆ మామిడి పండు కిందికి పడిపోతుంది. పడిపోతే కృష్ణుడు వచ్చి చెప్తాడు మంచిది కాదు ఇది అంటే, మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏంటంటే నీ మనసులో ఏముందో చెప్తే పోతుంది అంటే అందరు చెప్తాడు. దుర్యోధనుడు, ప్రతి ఒక్కరు, కృష్ణుడు, ద్రౌపది, పాండవులు అందరు తన మనసులో ఏముందో చెప్తారు. చెప్పంగానే వస్తుంది. దాన్ని నేనేంటంటే ఇట్లా పాలిటిక్స్లో ఇట్లా అడిగితే ఏం చెప్తానంటే చంద్రబాబు అడుగుతాం. అడిగితే ప్రజలకు సంక్షేమం నా మైండ్లో ఉంది, ప్రజలు ఉన్నారు, ఇవన్నీ చెప్తారు. కదలదు, అట్లనే ఉంటుంది. నా దాంట్లో నేనే ఉన్నాను అంటే అట్లనే ఉంటాడు. ఇంకా ఎవ్వరు ఉండడు. ఓకే, కుటుంబం ఉండదు, ఎన్టీఆర్ ఉండడు, ఎవ్వరు ఉండడు. అతనే ప్రేమించుకుంటాడు విపరీతంగా పదవిని. అంటే మీరు కంప్లీట్ గా మీ బుక్ అంతా కూడా ఆయన చుట్టే తిరిగింది. అంటే ఆ టైంలో రూలింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద రాశాను. అంటే ఒక సరదాగా అంటే నాకు ఒక అతను చెప్పాడు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర ఉంటాడు. ఆయన ఒక మీటింగ్లో ఈ జనాంతికంలో ఎగ్జాంపుల్ చెప్పాడు ఒకటి. ఏంటంటే మామూలుగా మీరు పాత సినిమాలు చూడండి, చాలా పాత సినిమాల్లో ఎన్టీఆర్ కత్తి వీరుడిగా నటించే సినిమాల్లో ముసలిరాజు ఉంటాడు. ముసలిరాజు ఉంటే ఆ ముసలిరాజు వీడు దుర్మార్గుడు, రాజనాలనేమో సైన్యాధ్యక్షుడు ఉంటాడు. ముసలిరాజు వీడు దుర్మార్గుడు అని గుర్తించి వాడిని బంధించండి అంటాడు. అంటే రాజనాలను బంధించండి అని అందరు వచ్చేసిందంటే ఆ ముసలిరాజునే బంధిస్తాం. అంటే వీడికంటే ముందే వాళ్ళందరినీ మేనేజ్ చేసుకున్నాడు. అట్లా పాపం సినిమాలో అన్నట్లు బంధిస్తే తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్, ముసలిరాజు కొడుకు ఎన్టీఆర్ వచ్చి ఈ రాజనాలను అందరినీ జయించి రాజ్యం తీసుకుంటాడు. అయితే ఏంటంటే అదే ఈయనకు ఎదురైంది. అందులో ఎన్టీఆర్ వీడిని సస్పెండ్ చేయండి అని సస్పెండ్ చేస్తే అందరు కలిసి ఈయననే సస్పెండ్ చేశారు. అని అందరూ పోయి వాళ్ళందరూ ఇటు ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో మీటింగ్లో చెప్పాడు. ఇది రాస్తే అంటే చివరికి బంధించండి అంటే ఏంటంటే ఎన్టీఆర్నే బంధించారు. ఓకే, మీరు 2004కి ముందు తెలంగాణలో విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరిగేది. తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ విదర్భ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలో కూడా కావచ్చు, విపరీతమైనటువంటి అగ్రికల్చరల్ క్రైసిస్ వచ్చింది. అది ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లనే వచ్చింది అని చెప్పేసి అప్పట్లో చెప్పి 4 సంవత్సరాలు ఏదో వర్షాలు పడలేదు, కరువు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీరామచంద్ర అని టీడీపీలో రాజ్యసభ సభ్యుడు ఉండేవాడు. ఈ 2004 ఆయనే చెప్పాడు నాకు. 2004లో టీడీపీ ఓడిపోగానే రైతుల ఆత్మహత్యలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కంటిన్యూ అయితే వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వచ్చేసింది. 2004లో కాంగ్రెస్ రాగానే ఈ శ్రీరామచంద్ర నాయకత్వంలో ఒక టీంను రైతు ఒక ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావడానికి పంపారు శ్రీరామచంద్ర. పోతే ఏంటంటే మామూలుగా నువ్వు ఎవరినైనా పరామర్శించాలంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఏడుస్తుంటే లేదమ్మా మేము ఆడుకుంటాం మిమ్మల్ని ఏదో అనాలి కదా. అట్లా ఏమి లేదంటే అంతే ఒక నిర్వేదంగా ఉందట ఆమె. ఎందుకంటే అంతకుముందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఫ్యామిలీలో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఈ మొక్కతి మిగిలింది. ఆయన ఏమన్నాడంటే వచ్చి చెప్పాడట చంద్రబాబుకి. అంటే చంద్రబాబు రూలింగ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాల కంటే గ్రోత్ రేటు మెదకులో ఎక్కువ ఉంది అని ఏమో అంకెలు ఇచ్చేవాడు. గ్రోత్ రేట్ ఇప్పుడు గ్రోత్ రేట్ అంటే ఏంటంటే నాకు 1000 రూపాయల జీతం ఉన్నోడికి 1100 అయింది అనుకోండి, 10% గ్రోత్ రేటు. 1,00,000 కోట్ల ఆస్తున్నోడికి 5,000 కోట్లు పెరిగితే 5% గ్రోత్ రేట్. అట్లా ఈ గ్రోత్ రేట్ ఇట్లా ఉంటుంది. అట్లా ఉభయ గోదావరి జిల్లాల కంటే కూడా మెదకులో గ్రోత్ రేట్ ఎక్కువ ఉందని ఏవో లెక్కలు చెప్పేవాడు. అయితే ఈయన పోయి వచ్చి చంద్రబాబు చెప్పాడట, సరే ఏం సార్ మనం డెవలప్మెంట్ ఈ లెక్కలు ఇవన్నీ ఏంటి, వాళ్ళు ఏడుస్తే కదా కనీసం వాళ్ళని ఓదార్చడానికి. ఫేస్లో ఏం లేదట, జీవకళ అంటారు కదా, అది ఏమీ లేదనమాట. వెళ్తుంటే వాళ్ళు అంత దయనీయమైన స్థితి అండి రైతులది అప్పుడు 2004. ఇప్పుడు ఎట్లుందండి, ఒకటి మీకు 100 కిలోమీటర్ల వరకు 2 కోట్ల రూపాయలకు ఎకరం పలుకుతుంది. రైతు బంధు కావచ్చు, వర్షాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నిటితో 10 ఏళ్లలో మారలేదా? 10 ఏళ్లలో బ్రహ్మాండమైన మార్పు వచ్చిందండి. ల్యాండ్ రేటే కదండి, అంటే సంపద బట్టి ల్యాండ్ రేటే ఉంటుంది. మీకు 50,000 ఎకరం దొరికేది, 50,000 లోపు దొరికేదండి. భువనగిరి దగ్గర కూడా దొరికేది 2004-06 టైంలో. ఇప్పుడు వెళ్తుందా నీకు 10,000 రూపాయలు గజం దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో మాయాసభ అని చెప్పేసి ఒక సినిమా వెబ్ సిరీస్ వచ్చింది. అది
కట్ట దేవకట్ట అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఆయన చేశారు. ఒక పాత్రనేమో చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పాత్రనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాస్తవానికి అంజయ్ గవర్నమెంట్ లో మినిస్టర్స్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి వచ్చారు. ఒకటే ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు. అయితే మీరు మీ జనాంతికంలో ఎంతసేపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాశారు. అది రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రజల గుండెల్లో దేవుడిలాగా కీర్తించబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన పాదయాత్ర చేస్తారు అంటే మామూలుగా టీడీపీ బీట్ చూసేవాళ్ళండి. కాంగ్రెస్ పెద్ద టచ్ ఉండదు. ఎప్పుడైనా టీడీఎల్పీలో కూర్చున్నప్పుడు అట్లా పోయేవాళ్ళం. ఆ పాదయాత్ర చేసినప్పుడు జోగిపేట అటువైపు మెదక్ జిల్లాలో వెళ్ళినప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన కోటి అప్పుడు ఏంటంటే విపరీతంగా ఎండలు కాసే ఆ టైంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు, రికార్డు ఎండలు. అయితే ఆయన దగ్గర పోయినప్పుడు ఇట్లా ఇంత ఎండల్లో ఎట్లా చేయగలుగుతున్నారండి అని. సహజంగా పొలిటికల్ లీడర్ అంటే ప్రజలు కష్టాలు వాళ్ళు అవి చూసి ఉత్సాహం వస్తున్నారు. నేను చెప్పాలండి మీరు ఎందుకు చేస్తున్నారని, పదవి నడిపిస్తుందండి అన్న. ఆ టైంలో చేయడం అనేది కరెక్ట్ అండి. మామూలుగా అందరికీ ఉపేంద్ర వాళ్ళందరూ ఏమన్నారంటే సరైన టైం కాదు, ఇప్పుడు చేయకూడదు అని అన్నారు. ఎండలు కష్టంలో ఉన్నప్పుడే పోవాలి కదా, జనంలోకి వెళ్ళాలి. అది బాగా ఫస్ట్ ఏంటంటే ఆయన ఏం చేసినా కాంగ్రెస్ గెలిచేది అప్పుడు. ఎందుకు అంటే 94లో టీడీపీ గెలిచింది, 99కి వచ్చావు. 99కి వచ్చేదండి ఏంటంటే బీజేపీతో కలిపి జస్ట్ కొద్ది మార్జిన్తో గెలిచావు. 98 కొద్ది తేడానే. ఇంకో 5 ఏళ్ళైనా సహజంగా కొద్దిపాటి తేడా కూడా పోతుంది కానీ నువ్వు గెలిచేవాడు. పాదయాత్ర ఎందుకు ఉపయోగపడిందంటే కాంగ్రెస్లో ప్రతి ఎమ్మెల్యే సీఎంఏ కదా, మీరు ఎవరు కాదు నేను సీఎం అని చెప్పేసి నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అది ఉపయోగపడింది. ఆయన పాదయాత్ర చేయకపోయినా గెలిచేది. కానీ ఏంటంటే ఆయన నిలబడడానికి, సీఎం కావడానికి ఆయనకు ఆ పాదయాత్ర ఉపయోగపడింది. మామూలు ఎండలు కాదు, అలా అంత టైంలో ఆయన నడిచాడు. ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని చంపిన వ్యక్తి టీడీపీలో ఒక స్టోరీ. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అది ఆయన పార్థసారథి రెడ్డి అని కొత్తను ఉండేవాడు అండి. మామూలుగా మనం చూస్తే ఏంటంటే అతను ఏదో మార్కెట్ యార్డ్లో క్లర్క్ ఏమో అనిపిస్తాం అట్లా సన్నగా. మామూలుగా మనం ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ అంటే పెద్ద మీసాలు, లుంగి ఇట్లా అనుకుంటాం కదా, అట్లే ఉన్నాడు, క్లర్క్లా ఉన్నాడు అతను. ఒకరోజు ఏంటంటే టీడీపీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లా పార్థసారథి రెడ్డి ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు అని. మామూలుగా టీడీపీది ఏంటంటే టీడీపీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనేమో వాళ్ళు పెట్టించినట్టు, ఇదేమో బయట వీళ్ళే పెట్టించారు. బయట వైఎస్ఆర్ సీఎం కాగానే హౌస్లో ఒకసారి చెప్పాడు ఆయన, ఇప్పుడు మన ఆయనను చంపినవాడు కూడా బహిరంగంగా తిరుగుతున్నాడు, వాడిని ఏమనడం లేదు, నా కోపం అనే నాలుక నరం అనేది కట్ అయింది అని అట్లా ఏదో మామూలుగా చెప్పాడు. టీడీపీ వాళ్ళు ఏంటంటే ప్రచారంలో టాప్ ఉంటారు వాళ్ళు. ఆయన జస్ట్ సరదాగా మామూలుగా చెప్పాడు, నా కోపం నరం కట్ అయింది అన్న దాన్ని కూడా వీళ్ళు వాడుకోవాలని దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. ఆ పార్థసారథి రెడ్డి అనే వ్యక్తితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. అతను ఏమంటే నా పేరు వైఎస్ఆర్ హౌస్లో చెప్పాడు అంటే అతనితో నాకు ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తాడు అందుకే చెప్పాడు అనేది ఇతనితో చెప్పించారు. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయాక నేను పాపం అతను చూస్తే ఏదో చిన్న క్లర్క్ లాగా ఉన్నాడు అని చెప్పేసి అతను ఆపి, నీకు రాజకీయాలు అర్థం కాలేదా నీకు, ఇప్పుడు నేను వేరే ఎవ్వరు చంపినా వైఎస్ఆర్ చంపాడని అంటారు. వైఎస్ఆర్ సీఎం, వైఎస్ఆర్ సీఎం అనేది ఆ పదవిని ఎంజాయ్ చేస్తాడు తప్ప నిన్ను ఎందుకు చంపిస్తారా, చంపారు. ఒకవేళ నీకేమన్నా ప్రాణభయం అంటూ ఉంటే బాబు బృందంతో ఉంటుంది మామూలుగా చెప్పాను. అతను నువ్వేం భయపడకు, వైఎస్ఆర్ చంపిస్తాడు భయపడ, అట్లా ఉండదు, నీకు ఎందుకు ఉంటుంది అని చెప్పి నేను మర్చిపోయి నా పనిలో నేను పడిపోయా. ఒక టీడీపీ ఆఫీస్ దగ్గర అతను సార్ అని పిలిస్తే ఏందని చూస్తే అది నిలబడ్డాడు. నేను సార్ గుర్తుపట్టారా, గుర్తుపట్టి బాగానే ఇట్లా మామూలుగా మాట్లాడితే అతను, సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా నీకేమైనా ప్రాణభయం ఉంటే బాబు బృందంతో ఉంటుంది తప్ప వైఎస్ఆర్తో ఉండదని చెప్పారు కదా అంటే అవును అన్న. అంటే నేను చంద్రబాబుకి చెప్పాను సార్ ఇట్లా బుద్ధమురళి ఇట్లా అన్నాడు అని చెప్పాను. అదేంటే నేను రిపోర్టర్ను రోజు వస్తుంటే ఇక్కడికి, నేను ఇట్లా అన్నాడంటే ఏమనుకుంటాడు, అట్లా మంచి పద్ధతి కాదు కదా, నేను నీ మంచి కోసం చెప్తే అంటే అట్లా కాదు సార్, ఒకవేళ ఆయనకి ఆలోచన ఉందనుకోండి అంటే ఓహో మీడియా ఇట్లా కూడా ఆలోచిస్తుందని తెలియాలి కదా చెప్పాను. ఓకే కనిపించేంత అమాయకులు కాదురా బాబు, చూస్తేనేమో క్లర్క్లా కనిపించాడు. తర్వాత అనిపించింది మనకి, అంటే పొలిటికల్ లీడర్ అనేవాడు ఏంటంటే మనకు కనిపించేంత అమాయకుడు ఏం కాదు అటు. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఉన్నాడంటే సరే జైలుకి వెళ్ళాడు వచ్చాడు, ఏమైందో మరి చంపాడా లేడా మనకు తెలియదు, కానీ ఆ స్థాయిలో ఉన్నాడంటే ముదురు కేసులో ఉంటాడండి. మట్టి కనిపించినంత అమాయకులు ఏమి ఉండదు పాలిటిక్స్లో.